హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే మాట అంటే పెదవి దాటి వచ్చిన మాటకి మనము బానిసలం అయిపోతామండి. ఎందుకంటే అది అనేసిన తర్వాత అది వెనక్కి తీసుకోలేము. నెక్స్ట్ అది లోపల ఉన్నప్పుడు మనం దానికి బాస్లా ఉంటాం. ఒక్కసారి మనం మాట్లాడేసామనుకోండి, మాట్లాడేసి ఎన్నిసార్లు మనం క్షమాపణ అడిగినా ఆ మాట అనేది మనకి గుర్తొస్తూనే అన్నమాట. కాబట్టి అనే ముందు ఆలోచించుకొని మాట్లాడండి, మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడదాం. అంతేకాదు ఎవరన్నా ఎదుటివారిని మనం ఒక మాట ముందు ఆ మాటకి సింపుల్గా అనేస్తాం. అది ఒకవేళ వాళ్ళు హార్ట్కి తీసుకున్నారనుకోండి, ఏదైనా జరగరాంది జరిగిందనుకోండి, ఆ మాట మనం అనే మాట వల్ల వాళ్ళు ఎంత వాళ్ళను బాధ పెట్టిన పాపం ఊరికే పోతుందా? పోదు కదా. సో కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాటని మనము ఆలోచించి, కొన్నిసార్లు ఎమోషన్ అవుతాము, ఆవేశంలో మాట్లాడేస్తాము, మళ్ళీ ఎక్స్క్యూజ్ అడుగుతాము. అంటే క్షమించమని అడిగేసి వాళ్ళు క్షమించకపోతే అది చాలా బాధ అనిపిస్తుంది. క్షమించమని అడగడానికి కూడా కొంతమందికి ఈగోస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా ఎప్పుడైనా ఎవరినైనా మీరు పొరపాటున ఏమన్నా తిట్టేసినా వెళ్ళి వాళ్ళని, మీకు పొరపాటున అంటే వాళ్ళ తప్పు చేయలేదు, పొరపాటున తిట్టాము అనేది మీకు అనిపిస్తే వెళ్ళి వెంటనే సారీ చెప్పండి, సార్ట్అవుట్ చేసుకోండి. అంతేకాని మనసులో పెట్టుకొని నన్ను అన్నారు కదా అని చెప్పేసి వాళ్ళని మిమ్మల్ని 4 గోడల మధ్య అంటే వాళ్ళని నలుగురిలోకి లాగి అవమానపరిచేలాగా ప్రతీకారాలు తీర్చుకోకుండా మనం ఉంటే బాగుంటుందండి, సొసైటీ కూడా చూడడానికి. అంతేకాదు ఈ మాటకు మాట పెంచుకుంటూ పోతే అది ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. సో మాటకు మాట కాకుండా ఎదుటి వాళ్ళు మాట్లాడారు, ఎమోషన్స్లో ఆవేశంలో అరిచారు. సో ఆ టైంలో కూడా మనకి కూడా బీపీ ఫుల్ 180 దాకా రేజ్ అవుతుంది. సో మాట్లాడుకొని కొట్లాడుకొని గొడవలు పడి తీరా రియలైజ్ అయిపోయి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి ఫాలో అవ్వండి. మీకు నేను ఎదుటి వాళ్ళతో బిహేవ్ చేసింది తప్పు అనిపిస్తే వెళ్ళి, అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సారీ చెప్పండి, మంచి చేసుకోండి. సారీ చెప్పితే అన్నీ జరుగుతాయా అంటే అది డిపెండ్ అపాన్ సిచ్యువేషన్, డిపెండ్ అపాన్ మనుషుల మీద ఉంటుందండి అది. సో అది అందరూ అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.